నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య. తాజా సమాచారం ప్రకారం వరలక్ష్మి శరత్ కుమార్ వివాహం జూలై 2న థాయిలాండ్లో చాలా గ్రాండ్గా జరగనుంది. ఇప్పటికే వరలక్ష్మి స్వయంగా తన పెళ్లికి కొంతమంది సినిమా స్టార్స్ ని ఆహ్వానించారు. రీసెంట్ గా స్టార్ హీరోయిన్ నయనతారకు కూడా శుభలేఖ ఇచ్చింది వరలక్ష్మి. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు పేరెంట్స్. కొంతమంది బిగ్గెస్ట్ స్టార్స్ కూడా ఈ పెళ్లికి హాజరయ్యే ఛాన్స్ ఉంది. అలానే వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్, ఆయన భార్య రాధిక స్వయంగా పెళ్లి ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నారు. ఈ వారం వరలక్ష్మి తన పెళ్లికి తెలుగు చిత్రసీమలోని కొంతమంది తారలను ఆహ్వానించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం చెన్నైలో ఈ జంట ప్రీ వెడ్డింగ్ వేడుకలను జరుపుకుంటుంది. అయితే 14 ఏళ్లుగా వరలక్ష్మికి కాబోయే భర్త ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త, గ్యాలరిస్ట్ అయిన ముంబైలో ఆర్ట్ గ్యాలరీని నడుపుతున్నారు. వీరిద్దరూ గత 14 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ఎట్టకేలకు తల్లిదండ్రుల అంగీకారంతో వీరు ఒక్కటయ్యారు. ఈ ఏడాది మార్చి 1న వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. కేవలం అత్యంత సన్నిహితుల కుటుంబ సభ్యులే ఈ వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా చాలా లేటుగా బయటకొచ్చాయి. ఇక వరలక్ష్మి కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సౌత్ సినిమాలతో చాలా బిజీగా ఉంది ఈ బ్యూటీ. ముఖ్యంగా టాలీవుడ్లో అయితే వరలక్ష్మికి చాలా డిమాండ్ ఉంది. లేడీ విలన్ రోల్స్లో ఆమె నటనకి ఆడియన్స్ ఫిదా అయిపోతున్నారు. రవితేజ నటించిన క్రాక్ మూవీ, నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాల్లో ఆమె చేసిన నెగిటివ్ రోల్స్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలానే కోట బొమ్మాలి పిఎస్ చిత్రంలో ఐపీఎస్ ఆఫీసర్గా కూడా అదరకొట్టారు వరలక్ష్మి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన హనుమాన్ సినిమాలో హీరో తేజ సజ్జాకి అక్క పాత్రలో వరలక్ష్మి నటించారు. ఇందులో ఇంటర్వెల్లో వచ్చే ఫైట్ సీన్లో వరలక్ష్మి ఇచ్చి పడేసింది. ఇక ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలతో వరలక్ష్మి ఫుల్ బిజీగా ఉన్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్రెంట్ టీవీ.